హాయ్ అండి. ఈరోజు వీడియో బీరకాయ కర్రీ తయారు చేసే విధానం. లేత బీరకాయలు తీసుకోవాలి, ముదిర అయితే బాగోవు. తర్వాత చెక్కు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కూర చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చివరి వరకు వీడియో చూడండి. ఈ విధంగా ముక్కలు పైన పొట్టు తీసేసి చిక్కుకున్న తర్వాత ఇలా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడితే తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల కింద చీల్చి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేసి కలిపిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు అలా బాగా మగ్గాలి, అలా ఫ్రై అవ్వాలి బాగాను. అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత 2-3 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత ఇలా మగ్గింది చూడండి. మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతుంది ఏ కూర అయినా కానీ. ఇప్పుడు కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేస్తాను, మీకు సరిపడా కారం వేసుకోండి. ముందు పచ్చిమిరపకాయలు వేసిగా చూసుకుని వేసుకోవాలి. తర్వాత స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికింది. వాటర్ వేయకుండా అలా మగ్గుతుంది బీరకాయ. ఇప్పుడు కూడా వాటర్ ఉంటుంది కదా, అందుకే అలా మగ్గుతుంది. తర్వాత 1 గ్లాసు పాలు, పచ్చివే కాసినవి కాదు, పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసి వండడం వల్ల బీరకాయ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. సపరేట్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కర్రీ తయారవుతుంది. చూడండి దగ్గర పడ్డది, గ్రేవీ కింద వచ్చిన తర్వాత కొత్తిమీర తరిగి వేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. కలపాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంతమంది పచ్చిరొయ్యలు వేసుకుంటారు, ఎండ్రొయ్యలు, బీరకాయ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాలు పోసుకుని వండుకున్న బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు ఎండ్రొయ్యలు, బీరకాయ వండుకోవచ్చు, లేకపోతే ఇలా పాలు పోసి వండుకోవచ్చు. చూడండి కూర చూస్తుంటే నోరు పడుతుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్